ఈ నూతన సంవత్సరాన్ని విశ్వాసంతో, నిరీక్షణతో, మార్పుతో స్వీకరిద్దాం. లెట్స్ ఎంబ్రేస్ దిస్ న్యూ ఇయర్ విత్ ఫెయిత్, హోప్ అండ్ రెన్యువల్. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథము 43:18-19 మనం చూసినట్లయితే, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. లెట్స్ లుక్ బ్యాక్ విత్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతతో వెనక్కి తిరిగి చూద్దాం. గడిచిన రోజులు, గడిచిన సంవత్సరం ఏ విధంగా దేవుని శక్తి మన జీవితంలో ఏ విషయాల్లో ఆయన హస్తం మనం చూసాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, థ్యాంక్స్ చెప్తూ, లెట్స్ గివ్ హిమ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ వన్ మోర్ ఇయర్. మరొక సంవత్సరాన్ని మనకు దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ నూతన సంవత్సరంలోకి విశ్వాసంతో, నిరీక్షణతో మనం అడుగు పెడదాం. సీక్ స్పిరిచువల్ రెన్యువల్. ఆత్మీయంగా మనం ఇంకా ఎదగడానికి దేవుని మనం అడుగుదాం. లెట్స్ డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి అని చెప్పి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి డెఫినెట్గా ఆయన మనల్ని గైడ్ చేస్తాడు. సో 3:16 యోవేలు గ్రంథం తెలియజేస్తుంది, దేవుడు తన జనులకు ఆశ్రయంగాను, ఇశ్రాయేలు ప్రజలకు దుర్గంగా ఉండును అని చెప్తున్నాడు. లెట్స్ హోప్ ఫర్ ఫ్యూచర్. లెట్స్ స్టార్ట్ దిస్ న్యూ ఇయర్ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ గైడెన్స్. ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయన సర్వాధికారి అని మనం గుర్తు చేసుకుంటూ, మన జీవితంలో ఆయనని అనుభవిస్తూ, మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మీద ఆనుకొని ఈ నూతన సంవత్సరంలోకి మనము అడుగు పెడదాము. ఈ నూతన సంవత్సరాన్ని మనం స్వీకరిద్దాం.